రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న సాంకేతిక పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో కమ్యూనికేషన్స్ విభాగం ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ నియామకాల కోసం దేహదారుఢ్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. డీజీపీ సాంబశివరావు, రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఒక్కో పోస్టుకు 482 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నందున అత్యంత పారదర్శకంగా ఏమాత్రం తప్పిదాలకు అవకాశం లేని రీతిలో సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థులు బెటాలియన్ ఆవరణలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంత వరకు సీసీ కెమెరా నిఘా ఉంచారు. వారికిచ్చే నెంబర్ బోర్డులకు జియో ట్యాగ్ అమర్చారు. మొత్తం 1.6 కిలోమీటర్ల దూరం పరుగును 10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉన్నందున ఎవరెవరు ఎంతసేపట్లో ఈ పరుగు చేస్తున్నారు అనేది అభ్యర్థి వారీగా కంప్యూటర్లో వెంటనే నమోదయ్యేలా తగిన సాంకేతికతను సమకూర్చారు. ఎవరెవరు అర్హత సాధించారు, ఎవరు అనర్హులయ్యారనే వివరాలు కూడా వెంటనే అభ్యర్థులకు తెలియజేస్తున్నారు. ఈ పరిజ్ఞానాన్ని త్వరలో జరగబోయే కానిస్టేబుళ్ల నియామకాలకు ఉపయోగిస్తామని, అవసరమైతే మరికొంత అదనపు సాంకేతికత జోడిస్తామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఈసారి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లో ప్రధానంగా కొత్త ఇంటర్వెన్షన్ ఏంటంటే ఒక సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ టెక్నాలజీని వాడుతున్నారు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అస్సలు లేదు. మేము రికార్డ్ చేయడంలో కానీ, ఆయన ఫింగర్ ప్రింట్ కానీ, ఆయన ఫోటోగ్రాఫ్ కానీ, అది రికార్డింగ్ దగ్గర నుంచి బయట అతను 1.6 కిలోమీటర్స్ పరిగెత్తేటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. ప్రతి క్యాండిడేట్ కూడా తన ఇష్టం వచ్చినప్పుడు బయలుదేరచ్చు. తను నిర్ణీత సమయంలోనే కంప్లీట్ చేస్తే క్వాలిఫై అవుతాడు, లేకపోతే లేదు. హ్యూమన్ ఎర్రర్స్కి చాలా తక్కువ స్కోపు అసలు లేదు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేదు. కాబట్టి పాత రోజుల్లో అయితే ఒక 10 మంది పరిగెత్తితే 10 మందికి ఒకే టైం ఆఫ్ స్టార్టింగ్ రికార్డ్ అయ్యేది పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు అలా కాదు. సెన్సార్స్ పెట్టడం వలన ఎవ్రీ క్యాండిడేట్కి కూడా ఇండివిజువల్ టైం రికార్డ్ అవుతుంది. వాళ్ళకు కూడా తెలుసు. ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ షీట్ వస్తుంది. అప్పటికప్పుడే క్వాలిఫైడా కాదని తెలిసిపోతుంది. ఆబ్జెక్టివిటీ చాలా బాగుంది సిస్టంలో.